తెలుగులో ఎన్ని రియాలిటీ షోస్ వచ్చినా ప్రేక్షకులను అలరించిన షో మాత్రం బిగ్ బాస్ అని చెప్పాలి. దాదాపు 105 రోజుల పాగి ఈ షోలో 20 మందికి పైగా కంటెస్టెంట్స్ తమ ఆటపాటలతో, మాటలతో హంగామాను క్రియేట్ చేస్తారు. అది ఫ్యాన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. అందుకే ప్రతి సీజన్ మంచి హిట్‌గా నిలుస్తుంది. ఇక గత సీజన్ అద్భుతమైన సక్సెస్‌ని అందుకుంది. అందుకే సీజన్ 8ని అతి త్వరగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో సీజన్ 8ని జూలై చివరి వారంలో స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను కూడా నిర్వాహకులు మొదలుపెట్టారట. ఇందులో స్టార్ సెలబ్రిటీస్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే టాలీవుడ్ యువ హీరోయిన్ వైష్ణవి చైతన్యను హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా తీసుకురావాలని చూస్తున్నారట. ఈమె షార్ట్ ఫిలిమ్స్, అలాగే పలు వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటించి మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది. ఆ తర్వాత గతేడాది వచ్చిన బేబీ సినిమాతో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకొని టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. దాంతో పలు యువ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. ఆమెకు సూపర్ క్రేజ్ రావడంతో బిగ్ బాస్‌లోకి తీసుకువస్తే షో రేటింగ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిర్వాహకులు భావించారట. అందుకే భారీ పారితోషికాన్ని వైష్ణవి చైతన్యకు ఆఫర్ చేశారట. దాంతోపాటు హాట్ స్టార్ నిర్మించే వెబ్ సిరీస్‌లో కూడా ఆమెకు హీరోయిన్‌గా ఛాన్స్ ఉండేలా ఆఫర్ ఇచ్చారట. ఇక చేతిలో ఉన్న సినిమాలు కూడా కంప్లీట్ అవడంతో పాటు బిగ్ బాస్ నుండి భారీ ఆఫర్ రావడంతో వైష్ణవి చైతన్య కూడా బిగ్ బాస్‌లోకి రావడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె గనక బిగ్ బాస్‌లోకి వస్తే ఖచ్చితంగా యూత్ ఆడియన్స్ అంతా ఈ షోని చూడడానికి ఎగబడే ఛాన్స్ ఉంది. దాంతో షో రేటింగ్ పెరిగే అవకాశం కూడా ఉంది. మరి వైష్ణవి చైతన్య బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెడుతుందా? ఒకవేళ వస్తే తన గేమ్ ఎలా ఉంటుంది? టాప్ 5 వరకు చేరుతుందా? టైటిల్ రేస్‌లో ఉంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది. ఇక సీజన్ 8ని జూలై చివరి వారంలో స్టార్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో హోస్ట్ నాగార్జునకి అనేక సినిమాలు ఉండటంతో ముందుగానే షోని స్టార్ట్ చేయాలని భావించారట. అందుకే కంటెస్టెంట్స్ ఎంపికతో పాటు హౌస్‌ని కూడా త్వరగా తయారు చేస్తున్నారట. ఇప్పటికే హౌస్ సెట్ పనులు కూడా స్టార్ట్ చేసినట్టుగా సమాచారం. ఇక గత సీజన్‌లో వచ్చిన ఉల్టా పుల్టా గేమ్స్‌ని మించి సీజన్ 8లో గేమ్స్ ఉంటాయని తెలుస్తుంది. అలాగే టాస్కులు, ఊహించని నామినేషన్ ప్రక్రియ, ఎలిమినేషన్స్‌తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఫ్యాన్స్‌కి సూపర్ కిక్ ఇచ్చేలా సీజన్ 8ని రూపొందిస్తున్నారని సమాచారం. మరి సీజన్ 8 ఎలా ఉండబోతుంది? అందులో యంగ్ బ్యూటీ వైష్ణవి ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.